శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో ఇమాన్యుయల్. హలో, మేము అర్జెంట్ గా జాతర చేయాలి. ఆ జాతర చేస్తే అవతల పక్క తడిచిపోవాలి, అర్థమైందా? సార్ మీకెందుకు, మాకు వదిలేయండి, జాతర బ్రహ్మాండంగా చేస్తాం. శబ్బాషా, త్వరగా వచ్చే. ఓకే. ఆ కంపెనీలు మాకు తెలియవా? గొట్టంగారని ఒక ఆయన ఉంటాడు, ఆయనతో మాట్లాడు. సార్ గొట్టం గారు ఎక్కడ ఉన్నారండి? గొట్టం గారు లేరండి, అలా అసిస్టెంట్ మాట్లాడుతున్నాను, చెప్పండి. మాది ఒక అద్భుతమైన జాతర చేయాలి, వస్తావా? వస్తా. జాతర అదిరిపోవాలని చెప్పు. జాతర అదిరిపోవాలి. అలాగే అండి, వచ్చేస్తాం. ఏంట్రా ఈవినింగ్ ఏమైనా తెచ్చావా? తెచ్చనయ్య గారు, యాంకర్ వస్తే వెళ్ళిపోవటమే. ట్యాంకర్ సుడిగాల్లో వచ్చేస్తాడు, పిల్ల పైనుంచి వస్తాడంట యాంకర్ గారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి డల్గున్నా? ట్రైన్ లో నన్ను ఒక అమ్మాయిని పట్టుకుంటే కొట్టారు రా బాబు. ఏదో ట్రైన్ ఊగుతా ఉండి పడిపోతే పట్టుకుని ఉంటా, ఆ మాత్రాన్ని కొడతారా? అరే అప్పటికే ట్రైన్ స్టార్ట్ అవ్వాలి, స్టేషన్ లోనే ఉంది. వాళ్ళిద్దరితో డాన్స్ చేసినప్పుడు అనుకున్నాను నువ్వు ట్రైన్ లో అని. అందుకే ఇలాంటి అన్ని. నాకు తెలుసు నువ్వు గాడివని. నీ మొక్క చూసినప్పుడు అర్థమైంది, అరే. గాడివని. నీ డాన్స్ చూసినప్పుడు అర్థమైంది, గాడివని. అదే నువ్వు నా ఆగాడివిరా. ఆఫ్టర్ ఆగాడివి, నీకు ఆలేదురా. అరే అలా ఆ పక్కన ఈ లేదురా. అది కాదురా, అలాంటి ఎంట్రీ ఎలా ఉంది? Chica, hola, hola, chica. Hola, chica, hola, hola, chica. Hola, chica. ఎందుకే ఇంక ఇలా కాకుండా ఒక్క అమ్మాయితోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఏంటి ఒక్క అమ్మాయితో సెటిల్ అయిపోదాం అనుకున్నా? ఆ. అంటే పెళ్లి చేసుకుంటావా? దానికి ప్రాసెస్ ఉంటుంది ఏంటి ఇలా అంతా? ఇక ప్రతిసారి నువ్వు వచ్చిన తర్వాత ఎవరో ఒకరు రావడం, వాళ్ళు ఈవెంట్ అడగడం సీరియస్ అవుతున్నారు కదా. అవును. అందుకే ఈసారి నేనే ఒక ఈవెంట్ తీసుకొని వచ్చా. ఈవెంట్ తెచ్చావా? మామూలు ఉండదా? నేను కూడా ఈవెంట్ తెచ్చాను. నువ్వు ఈవెంట్ తెచ్చా, ఎక్కడ తెచ్చావు? డేగల కొండ అంట. అరే నేను అక్కడి నుంచి తెచ్చారా? డైరెక్ట్ తెచ్చా. ఇద్దరు 2 ఈవెంట్లు, డ్యాగల కొట్లో 2 పేమెంట్లు. ఎరగదిద్దాం పదండి. అంటే కాదు, అక్కడ ఎలా మేనేజ్ చేయాలి? ఆ మేనేజ్ చేయడమే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. కొట్టగారు ఇదేనండి డేగల కొండ. జాతర మా సైడ్ తీసుకురాలని మీరు చేసి. హలో, ఫోన్ చేసింది మేము. హలో, ఫోన్ ఇక్కడ- చేసింది మేము మీకు. అయ్యే, అయ్యే, ఆగండి, ఎందుకు అలా గొడవ పడతారు? ఇద్దరిని సాటిస్ఫై చేస్తాను నేను. మీరు ఎవరినైనా సాటిస్ఫై చేస్తారన్నా, మాకు తెలుసన్నా. చేతర కావాలి అంతే కదా. మీరిద్దరు గొడవ పడద్దు, హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. నువ్వేం చేస్తావో తెలియదు, మా జాతర అదిరిపోవాలా. అదిరిపోవాలి. అది మాత్రం తెలియదు, బెదిరిపోవాలి. సార్, జాతర తెలుగు జాతర మామూలు ఉండదు. మొత్తానికి ఈ రోజు జాతర ఎలా ఉండబోతుంది? కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ గనక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు. నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీటుగా అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా ఎందుకు ఆతృత. నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా. ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటది వెనకపోయిందా? వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.